హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణ నివాస్ తెలుగు వ్లాగ్స్ అండి. సో ఈ వ్లాగ్ ఏంటంటే గణపతి సచ్చిదానంద కర్ణాటకలో ఫేమస్ కదా గణపతి సచ్చిదానంద స్వామి. సో అక్కడైతే ఇక్కడికి అనంతపూర్లో ఉన్న గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమానికి అయితే వచ్చామండి. సో ఎంట్రన్స్లోనే పూల మొక్కలు అండ్ కాయగూరల చెట్లు అండ్ ఆకుకూరలు అయితే వేశారు. సో మేము ఎందుకు వెళ్ళామంటే మేము తీసుకొచ్చుకున్న వాటర్ అయితే అయిపోయాయండి. సో అందుకని వాటర్ కోసం అనేది మేము వెళ్ళాము. ఇంకా ఎంట్రన్స్లోనే రాలేదు. సో ఇంకా లోపలికి వెళ్ళి పట్టుకోండి అంటే ఇంకా లోపలికి వెళ్ళి పట్టుకుంటున్నాము. ఇక్కడ వచ్చేసి చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. ఇక్కడ వర్క్ చేసే వాళ్ళకి అండ్ ఆశ్రమం ఇచ్చారు. సో ఆయన వచ్చినప్పుడే ఇక్కడ చాలా అంటే ఏమంటారు సెలబ్రేషన్స్ అయితే చేస్తూ ఉంటారు ఈ ఆశ్రమంలో. సో ఈ ఆశ్రమం అంతా ఫుల్ అయిపోతుంది అనమాట. ఆయన భక్తులందరూ వస్తారనమాట, ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళంతా. అండ్ కర్ణాటక నుంచి వస్తారు కదా, అప్పుడైతే ఇక్కడంతా వసతి ఏర్పాటు చేస్తారనమాట. చూడండి, చిన్న చెట్టుకే వంకాయలు అనేది కాసాయి అండ్ పూలు కూడా వచ్చాయి చూడండి. జూమ్ చేసి తీసింటే బాగుండనమాట. ఇంకా నేను వాటర్ తీసుకొని ఇంకైతే బయటకైతే వచ్చేసాము. ఇంకా అదే ఊళ్ళోని ఇంకా వాటర్ అనేది వంకలు వస్తున్నాయండి అనేసరికి ఇంకా వెళ్ళి చూసాము. సో ఇది చిన్న క్లిప్ అయితే తీసానండి అండ్ రీల్స్ కూడా చిన్న చిన్నవి అయితే తీసాను. సో మా ఆయన ఇంకా నేను చాలా లాంగ్ డ్రైవ్ చేసినాను, ఇంకా వెళ్ళేటప్పుడు నువ్వే డ్రైవ్ చేయనేసి నాకు డ్రైవింగ్ సీట్ అయితే ఇచ్చారనమాట. ఇంకా నేనే డ్రైవ్ చేస్తూ ఉన్నాను. స్టార్ట్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ ఏదో మాట్లాడుతూ ఉన్నాను. సో ఏం మాట్లాడుతున్నాను అంటే ఎక్కగానే నాకు షివరింగ్ అనేది వస్తుందన్నమాట బండి మీద. ఎందుకంటే కార్ కదా అండ్ చిన్న రోడ్డు అండ్ నాకు ఆపోజిట్ వస్తే చాలా టెన్షన్ అవుతుందన్నమాట. సో అందుకని నువ్వే తోలని చెప్పాను. లేదు నువ్వే తోలని నాకే ఇచ్చేసారనమాట. ఇంకా నేను సన్నగా ఇంక మూవ్ అవుతూ ఉన్నాను కార్ డ్రైవ్తో. సో ఇంకా అలా డ్రైవ్ చేసుకుంటూ పోతున్నాను. చుట్టుపక్కల చాలా అంటే వర్షం వచ్చి అంటే బాగా పచ్చని పొలాలు అయితే ఉన్నాయి. మా అక్కయితే కొద్దిగా తీసింది వీడియో, సగం తీయలేదు. అక్కడక్కడ వేశారు, కొంతమంది అంటే పొలాల్లో వేయలేదు. ఎందుకంటే వర్షాలు వస్తాయో రావనే అపనమ్మకంతో అయితే వేయలేదన్నమాట. ఇంకా అందుకని ఇంకా కొన్ని అక్కడక్కడ చేళ్ళు అయితే బీడు భూములు అయితే ఉండిపోయాయి. ఇంకా చిన్న రోడ్డు కదా, ఇంకా నిదానంగా వెళ్తున్నాము. ఆపోజిట్ కార్ వస్తుందనేసి మా ఆయన హ్యాండిల్ అయితే పట్టుకున్నారు. నేను ఎక్కడ తుప్పుల్లోకి వెళ్తాను అనేసి ఇంకా మా ఆయన అయితే ఇంక సైడ్కి అనేది అలా తిప్పారనమాట. లేదులే నేను సరిగానే తోలుతో నిదానంగా వెళ్తున్నాను కదా అని చెప్తూ ఉన్నాను. ఇంక సరేలే అనేసి ఇంక తోలు అనేసి ఇంకా మా ఆయన అయితే హ్యాండిల్ అయితే నాకే ఇచ్చేసారనమాట. నేను డ్రైవ్ చేస్తానబ్బా, కానీ అప్పుడప్పుడు భయం అనిపిస్తుంది. అంటే మనము స్ట్రైట్గా వెళ్ళినా కూడా ఆపోజిట్ వాళ్ళు టైం చెప్పలేము కదా. మనము సరిగా నిదానంగా వెళ్ళినా కూడా వాళ్ళే వచ్చి తగిలిస్తూ ఉంటారనమాట. ఇంకా తెలిసిన అతనేమో అని ఇక్కడ ఆయన చెయ్యి అన్నారనమాట. సో అతనైతే కాదు, మేమైతే నవ్వుతున్నాము, అవే చెప్పుకుంటూ మాట్లాడుతున్నాము. నాకంటే అద్దాలు వచ్చినాయి, నీకేం అద్దాలు ఏం లేవు కదా అనేసి ఇక్కడైతే చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ వచ్చామన్నమాట. చాలా కామెడీగా జర్నీ అయితే సాగిపోయింది. చాలా అంటే ఇక్కడ ఏమంటారు సప్పు అయితే వేశారు, జొన్నలు విత్తారు అటువైపు ఇటువైపు. సో కొంతమంది అయితే కంది అయితే వేసారండి, కంది సాళ్ళు.
మరి కొందరైతే ఇంకా బీడు భూములు అయితే పెట్టేశారనమాట. నాకు వాయిస్ ఓవర్ ఇయ్యాలన్నప్పుడల్లా జలుబు అయితే ఫుల్ చేసేస్తుందండి. ఈరోజు అర్లీగానే వర్షం వచ్చేసింది. సో క్లైమేట్కి ఇంకా ఫుల్ అనేది కోల్డ్ అయితే చేసేస్తుంది అనమాట. ఈవినింగ్ టైం అండి, వ్యూ అయితే చాలా సూపర్ ఉంది. సూపర్ అంటే సూపర్ ఉందన్నమాట. కెమెరామ్యాన్ కొన్ని షూట్ చేస్తుంది, కొన్ని షూట్ చేయలేదన్నమాట. ఏదో కుస్తీ పడుతూ ఉంది అనమాట, నా పోరు తట్టుకోలేక. ఎందుకంటే నేను వీడియో తీయమని చెప్పాను కదా, అందుకని. అక్కకి ఎలా తీయాలో అది తెలీదు, కానీ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటూ ఉందన్నమాట. ఇంకా నేను కొన్ని చెప్తూ ఉంటాను. మా అక్క కూడా కొన్ని తీస్తుంది. పక్కనే ఇంకా ద్రాక్ష తోట ఉందన్నమాట. ఫుల్ కాపు మీద ఉందండి, చూడండి కనిపిస్తుందా మీకు? ద్రాక్ష ఫుల్ అంటే ఫుల్ కాపు మీద ఉందన్నమాట. ఇంకా అది అంటే కొయ్యలేదేమో మేబీ. ఇంకా ఇక్కడ కొంతమంది చెనక్కాయ కూడా వేశారు. సో చూడండి, కంది చేలు అయితే వేశారు కదా, ఆ పక్కకి కంది చేలు అనమాట. అంటే ఎంతైనా విలేజ్కి వెళ్తే చాలా బాగుంటుంది కదా. మనం చిన్నప్పటి నుంచి ఇంకా విలేజ్లో పుట్టి పెరిగి మరి ఎప్పుడోసారి వెళ్తే నా క్లైమేట్కి అంటే సూపర్ అనిపిస్తుంది. అలా మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ వచ్చామన్నమాట. ఇంకో మేము హైవేకి రావాలంటే ఇంక ఈ ఊరు దాటాలన్నమాట. ఈ ఊరు కంప్లీట్ అయితే మేము హైవేకి అయితే చేరుకుపోతాము. ఇంక ఇక్కడైతే ఇంటింటి దగ్గర పచ్చని చెట్లండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది అసలు క్లైమేట్. ఎందుకంటే చూడండి, పక్కా పల్లెటూరు అనే నిదర్శనము ఈ బర్రెలు అనమాట. సూపర్ అనిపిస్తుంది కదా. అలా మనం అప్పుడప్పుడు వెళ్ళి చూడడానికైనా కూడా మళ్ళీ అక్కడే ఉండాలంటే ఉండలేరు. ఎందుకంటే పట్టణంలో అలవాటై మళ్ళీ విలేజ్కి వెళ్ళాలంటే ఉండలేరు అనమాట. పుట్టి పెరిగి పట్టణంలో పుట్టి పెరిగిన వాళ్ళైతే ఉండొచ్చు. సో అసలే ఉండలేని వాళ్ళైతే ఉండలేరు అనమాట. ఇక్కడైతే చిన్న రోడ్ అనమాట. ఇంకా హౌస్ దారి కూడా సరిగా లేదు, అందుకని ఇంకా మా ఆయన చెప్తూ ఉన్నాడు. ఇక్కడ మధ్యలో రోడ్డుకైతే బావి ఉందండి. ఆ బావి దగ్గరకు వచ్చేసరికి ఫుల్ టెన్షన్ వచ్చేసింది అనమాట. ఇక్కడ కొద్దిగా దూరంలో పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు దగ్గర బావి ఉందన్నమాట. ఆ బావిని క్రాస్ చేయాలన్నమాట. భలే భయం అయితే వేసింది. ఇక్కడేనండి, ఇక్కడే బావి ఉందన్నమాట. ఆ తొట్టె పోయింది కదా ఇందాక, అక్కడ బావి ఉండింది, పెద్ద బావి. సో చాలా టెన్షన్ అయిపోయింది. అక్కడ క్రాస్ కూడా అంటే క్రాసింగ్ ఉందండి, ఆ క్రాసింగ్ దాటేయాలి. మా ఆయన అంటే నేను తోలగలను, కానీ మా ఆయనకి నా మీద అంత నమ్మకం అన్నమాట. ఇక్కడ కారు తీసుకుపోయి బావిలోకి పెట్టేస్తాను అనేసి. ఇంకా అందుకని ఇంకా అప్పుడప్పుడు హ్యాండిల్ అయితే తీసుకుంటూ ఉంటాడనమాట. వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఓ పక్క మా కుక్క, ఇంకో పక్క ఆడు కుక్క అనమాట. ఈ 2 కుక్కలు వచ్చినాయి, మా అక్క కూతురు. ఈ కుక్కలు 2 కొట్లాడుకుంటూ ఉన్నాయన్నమాట. సిల్లీగా అంటున్నానులేండి. ఏదైనా పని చేసుకోవాలంటే ఎవరో ఒకరు వస్తూనే ఉంటారనమాట. చూడండి, ఈవినింగ్ టైంలో ఫోటోషూట్కి అయితే సూపర్ అంటే సూపర్ అనిపిస్తుంది. ఇంకా దాదాపు దగ్గరకైతే వచ్చేసామండి హైవేకి. ఇంకో
ఒక హాఫ్ కిలోమీటర్ వెళ్తే ఇంకా హైవే అనేది ఎక్కేస్తామన్నమాట. ఇక్కడైతే హైవేకి అయితే వచ్చేసామండి. ఫుల్ అంటే ఫుల్ ట్రాఫిక్ ఉందన్నమాట. పెద్ద పెద్ద ట్రక్కులు వస్తున్నాయి. చాలా టెన్షన్ అయిపోయింది. అయినా కూడా ధైర్యంతో నేను హైవేలన్నీ డ్రైవ్ చేస్తున్నాను. సో ఎందుకు అంత భయం ఉన్నప్పుడు డ్రైవ్ చేస్తావు అని అంటే, ఇంకా ఎప్పుడైనా అవసరం అవుతుంది కదా డ్రైవింగ్ అనేది, నేర్చిపెట్టుకుంటే అవసరం అవుతుంది అనేసి మా ఆయన పట్టుబట్టి మరి డ్రైవింగ్ స్కూల్కి అనేది పంపించి డ్రైవింగ్ అనేది నేర్పించారనమాట. వెళ్ళిండేది 28 ఇయర్స్ అయినా కూడా మా ఆయన ఇంకా రోజు అనేది నేర్పిస్తూ ఉన్నాడు. సో ఇంకా వస్తూ చీకటి అయింది. ఈవినింగ్ 6 ఏమో అయ్యిందనమాట. మేము హైదరాబాద్ షెఫ్ దగ్గరికి అయితే వెళ్ళి ఇంకా టీ కాఫీ అనేది అంటే స్నాక్స్ తినేసి అయితే వచ్చేసాము. ఇక్కడ అంటే హైవే పక్కలే అనమాట. సూపర్ అంటే సూపర్ ఉంది. టీ కూడా చాలా టేస్ట్గా ఉందన్నమాట. ఇంకా అక్క కొడుక్కి జ్యూస్ కావాలంటే ఇంకా వెళ్ళాము. ఇంకో వీడు జ్యూస్ అడుగుతుంటే వెళ్ళి తీసుకున్నాం అన్నమాట. ఇంకా నాకు ఉబ్బరంగా ఉందని కడుపు స్ప్రైట్ అయితే తీసుకోనికి వెళ్ళాము. ఎందుకంటే ఇంకా ఆ రోజు నాన్ వెజ్ తిన్నాము. నాన్ వెజ్ తిన్నానంటే ఇంకా నాకు అదే అవస్థ అనమాట. సో ఇంకా అక్కడైతే టీ తాగేసేసి ఇంకా ఇంటికైతే బయలుదేరి వచ్చేసినామండి. ఇంతేనండి. ఈ వీడియోకి నేను నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.